నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు మధ్యంతర బెయిల్ అనారోగ్యంతో మంజూరు హైదరాబాద్ విడిచి వెళ్లరాదని షరతు రాజ్యసభ సభ్యునిగా నామినేషన్ వేసిన అభిషేక్ మను సింఘ్వి రాష్ట్రాభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తారని మంత్రి ఉత్తమ్ విశ్వాసం 3 నెలల తర్వాత వచ్చిన ముహూర్తంతో మోగిన పెళ్లి బాజాలు తెలుగునాట ఇవాళ ఒక్కరోజే ఒకటవ్వనున్న లక్ష జంటలు దీదీపై కోల్కతా హత్యాచార బాధితురాలి తల్లిదండ్రుల ఆగ్రహం న్యాయం కోసం పోరాడినట్లు మమత నటిస్తున్నారని వ్యాఖ్య అధ్యక్ష ఎన్నికల పోల్స్లో ట్రంప్పై కమల స్వల్ప ఆధిక్యం హారిస్ ఆధిక్యం డెమోక్రాట్లకు శుభపరిణామంగా విశ్లేషకుల భావన రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ వేశారు. మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు పలువురు నేతలు హాజరయ్యారు. సింఘ్వి రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యక్తి అని ఎన్నో ఏండ్లుగా పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా నిబద్ధతతో పనిచేశారని ముఖ్యమంత్రి అన్నారు. తనకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రగతికి తన వంతు కృషి అందిస్తానని సింఘ్వి తెలిపారు. సింఘ్విని రాజ్యసభకు పంపడం వల్ల రాష్ట్ర అభివృద్ధిపై పెద్దల సభలో గలమెత్తుతారని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. అభిషేక్ మను సింఘ్వి ఒక ప్రముఖ న్యాయవాది, ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. వారి తండ్రి కూడా భారతదేశం నుంచి బ్రిటన్కి రాయబారిగా, లోక్సభ ఎంపీగా, సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదిగా పనిచేశారు. వీరు కూడా దేశంలో న్యాయవాదుల్లో అత్యంత ప్రముఖ స్థానం వహించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని విషయాలు సుప్రీంకోర్టులో కానీ రాజ్యసభలో కానీ చాలా సమర్థవంతంగా వారు రిప్రజెంట్ చేయగలుగుతారని చెప్పి నా అభిప్రాయం. ఈ సందర్భంగా తెలంగాణకి న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది వారు ఉంటాయి కాబట్టి ఇది ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నా. అన్ని పార్టీలకు అప్పీల్ చేస్తారు. శ్రీలంక వాణిజ్య పర్యావరణ శాఖల మంత్రి సతాశివన్ విలియందేరన్ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 10 ఏళ్ల కాలంలోనే తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతి గురించి గతంలో తాను శ్రీలంక పార్లమెంట్లో ప్రస్తావించినట్టు ఈ సందర్భంగా సతాశివన్ కేటీఆర్కు తెలిపారు. హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల అభివృద్ధిని చూస్తే సింగపూర్ను తలపించేలా ఉందని ఆయన ప్రశంసించారు. తెలంగాణకు గుండకాయ లాంటి హైదరాబాద్లో సంపదను సృష్టించి సంక్షేమం రూపంలో పల్లెపల్లెనా పేదలకు పంచామని ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. పారిశ్రామిక రంగానికే కాదు పర్యావరణానికి కూడా సమప్రాధాన్యం ఇచ్చామని, తెలంగాణలో 7.7% పచ్చదనాన్ని పెంచడం దేశంలోనే అరుదైన రికార్డు అని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ నాయకులు జాజుల సురేందర్, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారికి తానున్నానని మంత్రి కోమటిరెడ్డి భరోసా కల్పించారు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 నగదును అందజేశారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్తారోడ్ గ్రామానికి చెందిన దుర్గ అనే చిన్నారి తల్లిదండ్రులు మరణించారు. దీంతో చిన్నారి అనాథగా మారింది. విషయం తెలుసుకున్న R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిన్నారి చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. బాలికకు ఇల్లు కట్టిస్తానని, పెళ్లి అయ్యే వరకు బాధ్యత వహిస్తానని వీడియో కాల్లో మాట్లాడి భరోసా కల్పించారు. స్కూల్ పోతున్నావా? ఎస్ సార్. ఏ స్కూలు? జెడ్పీఎస్ఎస్. ఏమైంది మీ అమ్మకి? ఏమైంది? ఏమైనా ఎట్లా చనిపోయింది? సార్ తాగి చనిపోయింది. సరే నేను బాధపడకు. మీ నాయన కూడా లేడు కదా, ఇప్పుడు పైసలు పంపించిన బ్యాంకులు వేసుకో, నేను మంచిగా చదివిస్తా. అక్కడ ఏమన్నా ఉంటే ఎంఆర్ఓ చెప్పు, ఎంఆర్ఓ నాకు చెప్తాను నీకు ఏమైనా కావాలంటే. తర్వాత మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను నీకు. మళ్ళా నా నెంబర్ పెట్టుకోరు మీ దగ్గర. నెల ఫస్ట్ అకౌంట్ లో పైసలు వేస్తా. ఈ పైసలు ఏమో ఈ అమ్మాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేయరా అమ్మాయి పేరు మీద. మనం బాధ్యతగా చేయాలి. అంతే. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల దృష్ట్యా 15 రోజుల పాటు బెయిల్ను మంజూరు చేసింది.
గుండె సంబంధిత వైద్యం కోసం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడానికి భుజంగరావుకు కోర్టు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని షరతులను విధించింది. మార్చి 23న ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావును దర్యాప్తు బృందం అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది. తుంగభద్ర డ్యాం 19వ గేట్ను తాత్కాలికంగా ఏర్పాటు చేయడానికి డ్రాయింగ్ ఇచ్చిన ప్రముఖ ఇంజనీర్ కన్నయ్య నాయుడికి హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. గేటు విజయవంతంగా అమర్చడానికి కృషి చేసిన విశ్రాంత ఇంజనీర్ను మియాపూర్లోని మాతృశ్రీ నగర్ కాలనీ వాసులు ప్రశంసించారు. పూలు చల్లుతూ ర్యాలీగా ఆయన్ను తీసుకెళ్లి ఘనంగా సత్కరించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని సూపర్ మార్కెట్లో భారీగా దొంగతనం జరిగింది. కౌంటర్లోని 15 లక్షల నగదును దుండగులు చోరీ చేసినట్లు యజమాని తెలిపారు. బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో నగదు కౌంటర్లో ఉంచినట్లు చెప్పారు. షాప్ పైనుంచి లోపలికి దిగిన దొంగ సీసీ కెమెరా, హార్డ్ డిస్క్ సైతం ఎత్తుకెళ్లాడు. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆకతాయి వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో చోటు చేసుకుంది. కోదాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికను ఓ ఆకతాయి ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. భరించలేకపోయిన విద్యార్థిని గురువారం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను మహబూబాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక కన్నుమూసింది. రాఖీ పండుగ వరకు తాను బతుకుతానో లేదో అంటూ శనివారం ఆసుపత్రిలోనే తన సోదరుడికి, పెదనాన్న కుమారుడైన మరో సోదరుడికి రాఖీ కట్టింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె వేధింపులకు బలవడంపై కుటుంబ సభ్యులు రోధించిన తీరు కంటతడి పెట్టించింది. నిందితుడిపై పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్లో 2 యువకులు నీట మునిగి చనిపోయారు. గ్రామానికి చెందిన చరణ్, అజయ్లు ఓ మత కార్యక్రమంలో భాగంగా పవిత్ర స్నానం కోసం వెళ్లారు. మత పెద్దలతో పాటు యువకులు, తల్లిదండ్రులు సైతం స్నానం చేసే క్రమంలో గోదావరి నదిలోకి దిగారు. యువకులిద్దరికీ ఈత రాకపోవడంతో వరద ఉధృతితో నీట మునిగి మృతి చెందారు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే యువకులు మృతి చెందడంతో అంతా కన్నీరు మున్నీరయ్యారు. తమ కలలన్నీ కళ్లలయ్యాయని తల్లిదండ్రులు విలపించిన తీరు కంటతడి పెట్టించింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందమర్రి వైపు నుంచి బెల్లంపల్లి వైపు వెళ్తున్న పాల వ్యాన్ను కల్వరి చర్చి సమీపంలో సూచిక బోర్డును ఢీకొట్టి బోల్తా పడింది. ఘటనలో 2 దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారు నవనందుల మల్లేష్, బైరినేని భద్రగా గుర్తించారు. శంకర్ అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో బోగస్ వ్యాపార సంస్థల ఏరివేతకు వాణిజ్య పన్నుల శాఖ నడుం బిగించింది. ఈ నెల 16న మొదలైన స్పెషల్ డ్రైవ్ అక్టోబర్ 15 వరకు కొనసాగుతోంది. ఇప్పటికే 800 బోగస్ వ్యాపార సంస్థలు ఉన్నట్లు అనుమానిస్తున్న అధికారులు చర్యలకు సమాయత్తమయ్యారు. వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండా ఇన్వాయిస్లు ఇచ్చే సంస్థలపై చట్టపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించారు. వ్యాపార లావాదేవీలే నిర్వహించకుండా ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టేందుకు పుట్టుకొచ్చిన బోగస్ వ్యాపార సంస్థలపై కొరడా జులిపించేందుకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే దాదాపు 800 బోగస్ వ్యాపార సంస్థలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కేంద్ర జీఎస్టీ పోర్టల్కు నెలవారీగా అప్లోడ్ అయ్యే ఇన్వాయిస్ల ఆధారంగా సిస్టమ్ జనరేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆ జాబితాను సర్కిల్ అధికారులకు అందజేసి అక్టోబర్ చివరి వరకు బోగస్ సంస్థలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రతి సంస్థను సందర్శించి తనిఖీలు నిర్వహించి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం ప్రత్యేక
డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ రిజ్వీ ఆయా సంస్థలను క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి రద్దు చేయాలని ఆదేశించారు. ఆయా సంస్థల లావాదేవీలపై ఆరా తీసి బోగస్ ఇన్వాయిస్లు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆయా సంస్థల నుంచి చెల్లించాల్సిన పన్నులపై అపరాధ రుసుము వసూలుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. బోగస్ సంస్థల ఏరివేత కోసం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ 2 నెలల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ నెల 16వ తేదీన మొదలైన స్పెషల్ డ్రైవ్ అక్టోబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ డ్రైవ్ లో బోగస్ రిజిస్ట్రేషన్లు తీసుకున్న వ్యాపార సంస్థలను ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేకుండా కేవలం ఇన్వాయిస్లు ఇస్తూ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లబ్ధి పొందుతున్న సంస్థలను గుర్తించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించిన 800తో పాటు ఇంకా ఏమైనా అలాంటి సంస్థలు ఉంటే వాటి రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని క్షేత్రస్థాయి అధికారులను కమిషనర్ ఆదేశించారు. చట్టాలకు వ్యతిరేకంగా పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నట్లు తేలినట్లయితే ఆయా వ్యాపార సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ స్పెషల్ డ్రైవ్ ను సమర్థవంతంగా నిర్వహించేందుకు వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి కమిషనర్ అయిన రిజ్వీ వాణిజ్య పన్నుల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందుకు నోడల్ అధికారిగా వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ అరవింద్ రెడ్డిని నియమించారు. విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి సైబర్ నేరగాళ్లు ఫెడెక్స్ పేరిట ఫోన్లు చేసి బురిడి కొట్టిస్తున్నారు. సైబర్ మోసాలలో నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ చేసి మీరు వెళ్లి వచ్చిన దేశం నుంచి ఫెడెక్స్ కొరియర్ పార్సల్లో డ్రగ్స్, విదేశీ నగదు వచ్చాయని నమ్మించి ఆ తర్వాత బెదిరించి డిజిటల్ అరెస్టు పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నారు. విదేశాలకు వెళ్లి వచ్చిన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కు చెందిన విశ్రాంత ఉద్యోగి ఫెడెక్స్ పేరుతో భారీ మోసానికి గురయ్యారు. కస్టమ్స్ అధికారులమని ఫోన్ చేసిన సైబర్ మోసగాళ్లు 12,50,000 రూపాయలు కొల్లగొట్టారు. విదేశాలకు వెళ్లి వచ్చారా అంటూ ఫోన్లో మాటలు కలిపిన నేరగాళ్లు మీరు వెళ్లి వచ్చిన దేశం నుంచి ఫెడెక్స్ కొరియర్ పార్సిల్లో మాదక ద్రవ్యాలు, విదేశీ నగదు వచ్చాయని బెదిరింపులకు దిగారు. డిజిటల్ అరెస్టు పేరుతో 2 రోజులు ఇల్లు కదలనీయకుండా చేశారు. కుటుంబం మొత్తం జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించారు. కేసు నుంచి బయటపడేందుకు సహకరిస్తామని తాము సూచించిన బ్యాంకు ఖాతాలకు 12.5 లక్షల రూపాయల బదిలీ చేయాలని చెప్పి డబ్బు దండుకున్నారు. ఇదే తరహాలో సికింద్రాబాద్ కు చెందిన ఐటీ నిపుణుణ్ణి బెదిరించి 200 కోట్ల విలువైన మనీ ల్యాండింగ్ లో ప్రమేయం ఉందని, ఆధారాలు లభించాయని చెప్పి బెదిరించారు. కేసు నుంచి బయటపడేస్తామంటూ అతని నుంచి 10 లక్షల రూపాయలు కొట్టేశారు. సిబిఐ, ఈడీ, కస్టమ్స్, ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ పోలీస్ అధికారులమని బెదిరించి అందినంత సొమ్ము దండుకుంటున్నారు. ఫెడెక్స్ పార్సిల్ పేరిట వచ్చే ఫోన్లకు స్పందించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ట్రావెల్స్ సంస్థలు, దళారులు సామాజిక మాధ్యమాల ద్వారా విదేశాలకు వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరించి మోసాలకు తెగబడుతున్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 7 నెలల్లో 15కు పైగా ఈ తరహా ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. విదేశాలకు విహారయాత్రలకు వెళ్లి వచ్చిన వారు సామాజిక మాధ్యమాల్లో తమ యాత్ర గురించి ఫోటోలు, వీడియోలు పోస్టు చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను బ్లాక్ చేయాలని కోరుతున్నారు. అనుమానం వస్తే నష్టపోయిన వెంటనే గంట వ్యవధిలో 1930 నెంబర్కు ఫోన్ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణుల మధ్య అపారమైన ప్రేమకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు అంటూ ప్రధాని ఎక్స్లో పోస్టు చేశారు. ఈ పవిత్ర పండుగ అందరి సంబంధాలలో కొత్త మధురానుభూతిని, జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సందడి నెలకొంది. చాలా మంది దూర ప్రదేశాలకు వెళుతుండటంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. సరిహద్దుల్లో కశ్మీరీ యువతులు సైనికులకు రాఖీలు కట్టి దేశభక్తిని చాటుకున్నారు. యూరీ సెక్టార్లో రాఖీ కట్టిన మహిళలకు సైనికులు మిఠాయిలు తినిపించి ఆప్యాయంగా పలకరించారు. అఖ్నూర్ సెక్టార్లో స్కూల్ విద్యార్థులు జవాన్లకు రాఖీలు కట్టారు. వైద్యుల భద్రత కోసం ఆసుపత్రుల్ని సేఫ్ జోన్లుగా ప్రకటించాలంటూ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ప్రభుత్వ అధికారులందరికీ మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్లు రాఖీలు కడుతున్నారు. అయోధ్య రాముడికి పలు ప్రాంతాల నుంచి మహిళలు రాఖీలు పంపించారు. ఒడిశాలోని పూరి తీరంలో ప్రముఖ సైతక శిల్పి సుదర్శన్ పట్నాయక్ రాఖీ ఆకృతిలో ఇసుక శిల్పాన్ని తీర్చిదిద్దారు. తెలంగాణ భవన్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావుకు పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాఖీలు కట్టారు. అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్ ఈ సందర్భంగా తన సోదరి కవితను గుర్తు చేసుకున్నారు. ప్రతి ఏడాది వేడుక చేసుకున్న ఈసారి తన అందుబాటులో లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాఖీ కట్టకపోయినా ఎలాంటి సమయంలోనైనా అండగా ఉంటానంటూ గతంలో రాఖీ కట్టిన ఫోటోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
రక్షాబంధన్ పురస్కరించుకొని మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావుకు పలువురు మహిళలు రాఖీలు కట్టారు. హైదరాబాద్ కోకాపేటలోని నివాసంలో పలువురు బారాస నాయకులు, మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తనపై అభిమానం, ప్రేమతో రాఖీలు కట్టిన సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపిన హరీష్ రావు, రాఖీ పండుగ అన్నా చెల్లెల బంధానికి ప్రతీక అని, ఇలాంటి పండుగను అందరూ ప్రేమ, అభిమానాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల శ్రేయస్సు, భద్రత కోసం తన వంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని హరీష్ రావు అన్నారు. దేశమంతా రక్షాబంధన్ వేడుకలు జరుగుతుంటే పెద్దపల్లి జిల్లా రామగుండంలో మాత్రం వినూత్నంగా వృక్షాలకు రాఖీలు కట్టారు అక్కడి మహిళలు. చెట్లను మనం రక్షించుకోవాలని, ఫలితంగా అవి మనల్ని రక్షిస్తాయని వారు పేర్కొన్నారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళలు వృక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ పరిసరాలలో ఉన్న వృక్షాలకు రాఖీలు కట్టారు. చెట్లను మనం కాపాడితే అవి మనతో పాటు పర్యావరణ సమతుల్యం, జీవకోటికి రక్షణగా ఉంటాయని అన్నారు. జీవితకాలం మనకు అన్ని విధాలుగా చెట్లు ఉపయోగపడతాయని, అందుకే మనం వృక్షాలను కాపాడుకోవాలని సూచించారు. సాధారణంగా జొన్న మొక్క 5-6 అడుగులు మాత్రమే పెరుగుతుంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ఆమడబాకుల గ్రామంలో మాత్రం ఈ జొన్న మొక్క 17 అడుగుల ఎత్తు పెరిగి ఆశ్చర్యపరుస్తోంది. 3 నెలల క్రితం జొన్నలను చెరుగుతుండగా కింద పడిన విత్తనం మొలకెత్తి ఇలా పెరిగిందని ఇంటి యజమాని నాగరాజు తెలిపారు. ఒండ్రుమట్టి కలిగిన సారవంతమైన భూముల్లో మొక్కలు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుందని మండల వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మా ఇంటి పేరెంటంలో ఒక జొన్న మొక్క మొలిచింది. అది 17 అడుగులు దాటింది. ఇంకా 2 లేక 3 అడుగుల పెరగడం అవకాశాలు ఇంకా ఉండవి. కంకి ఇడిసలేదు. ఇంకొకటి విషయం అంటే ఒక్కటే మొక్కలో 6 కంకులు ఇడిచింది. ఇంకొక 2 మొక్కలో 4 కంకులు ఇడిచింది. మేము ఎరువులు ఏమి వేయలేదు. ఎర్రమట్టి, నల్ల మట్టి మాత్రం వేసినాము. ఇతర ఔషధి ఏమీ వేయలేదు. అసలే శ్రావణ మాసం, దానికి తోడు 3 నెలల తర్వాత వచ్చిన బలమైన ముహూర్తంతో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కళ్యాణ మండపాలు కలకలలాడుతున్నాయి. బంధుమిత్రులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారాయి. తెలుగునాట ఈ ఒక్కరోజే 1,00,000 జంటలు ఒక్కటవ్వనున్నాయని అంచనా. శ్రావణ మాసంలో శుభకార్యాలకు లెక్కే ఉండదు. ఈ నెల 8 నుంచి పెళ్లిళ్లు ప్రారంభమోగా అనేక జంటలు ఒక్కటయ్యాయి. ఈ నెల 28తో శుభముహూర్తాలు ముగియనుండగా పెళ్లిళ్ల జోరు పెరిగింది. ఉదయం రకరకాల పూలతో కలకల్లాడుతున్న పెళ్లి మండపాలు రాత్రిళ్లు విద్యుత్ దీప కాంతులతో దగదగలాడుతున్నాయి. ఆదివారం మంచి ముహూర్తం కావడంతో వేలాది జంటలు 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యాయి. ఇవాళ అంతకు మించి వివాహాలు జరగనున్నాయి. పట్టణాలు, నగరాల్లో మండపాలు దొరకడం లేదు. గ్రామాల్లోనూ వివాహాల సందడి కనిపిస్తోంది. ఒకే రోజు ఎక్కువ పెళ్లిళ్లు ఉండటంతో ఎటువైపు వెళ్లాలో బంధువులు తేల్చుకోలేకపోతున్న పరిస్థితులున్నాయి. ఒక్కో పురోహితుడు కనీసం 5 పెళ్లిళ్లు చేసే పరిస్థితి వచ్చిందంటే డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. మంచి రోజు కాబట్టి ఈరోజు పెళ్లిళ్ళు బాగా జరుగుతున్నాయి. ఈరోజు మా స్నేహితులు ఇద్దరు జరుగుతున్నాయి. ఈరోజు 22, 24, 28 తారీఖులు బాగా ముహూర్తాలు మంచి ఉండే కాబట్టి బాగా కళ్యాణ మండపాలు కూడా బాగా ఫుల్ అయి ఉన్నాయి. ఈరోజు పెళ్లిళ్ళు శ్రావణ మాసం రక్షాబంధనం సందర్భంగా బాగా మంచి రోజు అని చెప్పి ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయి. ఈ రోజు బాగా ఎక్కువ పెళ్లిళ్ళు ఉన్నాయి. మాకు 4-5 పెళ్లి ఉన్నప్పటికీ ఏ పెళ్లికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. 24వ తారీఖు మా అన్న వాళ్ళ అబ్బాయి పెళ్లి. అది కూడా 4 నెలల నాడు కళ్యాణ మండపం బుక్ చేసుకోవాల్సి వచ్చింది పెళ్లి గురించి. ఈ నెలలో ఎక్కువ పెళ్లిళ్ళు ఉన్నాయని డెకరేషన్ వాళ్ళని కానీ, ఫోటోగ్రాఫర్లని కానీ, వీడియో వాళ్ళని కానీ మేము 4 నెలల నాడు బుక్ చేసుకుంటేనే ఇప్పుడు సెట్ అయ్యారు. కొన్ని చోట్ల ఫంక్షన్ హాళ్లు దొరక్క పెళ్లిళ్లు వేరే రోజుకు వాయిదా వేసుకుంటున్నారు. ఈ నెల 22, 24 కూడా మంచి ముహూర్తాలున్నాయి. వీటికి 4-5 నెలల ముందే మండపాల బుకింగ్లు జరిగిపోయాయి. పెళ్లి ఈవెంట్లకు డిమాండ్ పెరిగింది. డెకరేషన్ చేసేవారు, పూల సరఫరాదారులు, వంటవాళ్లు, బాజా భజంత్రీలు అంతా బిజీ అయిపోయారు. ఈ మాసంలో ముహూర్తం కుదరకపోతే పెళ్లికి మరో 3 నెలలు ఆగాల్సిందేనని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసం తర్వాత వచ్చే భాద్రపద మాసం అంతా వినాయక నవరాత్రులు తప్ప వివాహాది ముహూర్తాలు లేకపోవటం, కేవలం ఒక శుభ కార్యక్రమాలు అంటే ఏదైనా ఓపెనింగ్లు గానీ ముహూర్తాలు మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి తప్ప ఇక గృహప్రవేశాది వివాహాది కార్యక్రమాలకు భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం అంతా ముహూర్తాలు లేకపోవటం,
మళ్ళీ అక్టోబర్ నెలలో మరి దసరా నవరాత్రుల నుంచి మళ్ళీ ముహూర్తాలు ఉండటం వల్ల ఈ షార్టేజ్ గా ఉండే శ్రావణ మాసంలో ది బెస్ట్ ముహూర్తాలు ఏవైనా ఉన్నాయంటే దాంట్లో మనం 22, 23, 24, 28 ఈ ముహూర్తాలు చాలా విశేషమైనది. దాంట్లో ఇవాళ రేపు కలిగే ముహూర్తాలన్నీ అంటే నిన్నటి రోజు నుంచి కొన్ని లక్షల్లో వివాహాలు జరుగుతున్నాయి. కారణం ఏమిటి అంటే పౌర్ణమి రావటం, నక్షత్ర బలం, తారాబలం, చంద్రబలం, లగ్న బలం, దీంతో పాటుగా ముఖ్యంగా శ్రావణ మాసంలో అత్యధికమైన వివాహానికి కావాల్సిన శుభ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కావాల్సిన ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలు, మనకి తిదివార నక్షత్ర యోగ కరణాలతో కూడుకున్నటువంటి గోచార గ్రహచార బలాలన్నీ కూడా చాలా మంచి బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితితో రావటం వల్ల మరి వేలాదిగా ముహూర్తాలు నిర్ణయించడం జరిగింది. వివాహాలకెళ్లే బంధుమిత్రులతో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. పెళ్లిళ్ల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ప్రైవేటు వాహనాలకు లాభాల పంట పండుతోంది. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు పలువురు మహిళా కార్పొరేటర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ముస్లిం మహిళలతో పాటు నియోజకవర్గానికి చెందిన మహిళలు రాఖీ కట్టారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని ఎమ్మెల్యే దానం తెలిపారు. ఈ సందర్భంగా కోల్కతాలో యువ వైద్యురాలపై జరిగిన ఘటనను ఖండించారు. సీఎం మమతా బెనర్జీపై చాలా నమ్మకం ఉండేదని, ఇప్పుడు అది లేదని కోల్కతాలో అత్యాచారానికి గురైన వైద్యురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మమత న్యాయం జరగాలని ర్యాలీలు చేస్తున్నారని, అయితే నిజానికి ఆమె ఏం చేయట్లేదని దుయ్యబట్టారు. న్యాయం కావాలని నిరసిస్తున్న ప్రజల నోర్లు మూయిస్తున్నారని తెలిపారు. కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుతో పూర్తి నమ్మకం పోయిందన్నారు. సీబీఐ కనీసం కేసును కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోందని వైద్యురాలి తండ్రి తెలిపారు. మహిళల కోసం మమత ప్రవేశపెట్టిన కన్యాశ్రీ, లక్ష్మీ పథకాలని నకిలీవని, వాటిని పొందుతున్న వారు ముందు ఇళ్లలో లక్ష్మీలు సురక్షితంగా ఉన్నారో లేరో చూసుకోవాలని వైద్యురాలి తల్లి పేర్కొన్నారు. భారత కోస్ట్ గార్డ్ ఐసీజీ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ హఠాన్ మరణం చెందారు. ఆదివారం గుండెపోటుకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి కోస్ట్ గార్డుకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా తీవ్ర అసౌకర్యంతో చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందారని పేర్కొన్నాయి. పాల్ మృతి చెందిన విషయం తెలియగానే రాజ్నాథ్ సింగ్ ఆసుపత్రికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. రాకేష్ పాల్ 34 ఏళ్ల పాటు దేశానికి సేవలు అందించారు. ఆయన పర్యవేక్షణలో ఐసీజీ అనేక ఆపరేషన్లు చేపట్టింది. పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు, కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. గత ఏడాది జూలై 19న ఐసీజీ 25వ డైరెక్టర్ జనరల్గా రాకేష్ పాల్ బాధ్యతలు చేపట్టారు. అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా, రష్యా, చైనాకు సైతం అందని ద్రాక్ష లాంటి జాబిల్లి దక్షిణ ధృవంపై భారత వ్యోమనౌక కాలుమోపి ఈ నెల 23కు సరిగ్గా ఏడాది. కఠినమైన చోట ల్యాండర్ను సురక్షితంగా దించి సరికొత్త చరిత్రను లిఖించిన భారత్ అంతకు మించిన పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతోంది. సౌర వ్యవస్థ, ఆ వెలుపల పరిశోధనలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం, 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయులను పంపాలన్న ప్రధాని మోదీ సూచనలపై కసరత్తులు చేస్తోంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై భారత వ్యోమనౌక కాలుపెట్టి ఈ నెల 23కు సరిగ్గా ఏడాది కానుంది. 2019లో చంద్రయాన్ 2 నిరాశతో పాఠాలు నేర్చుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గతేడాది జూలై 14న చంద్రయాన్ 3 ప్రయోగాన్ని నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ LVM-3 M4 విజయవంతంగా భూ కక్షలోకి చేరింది. మరుసటి రోజు తొలిసారి దీని కక్షను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశల వారీగా 5 సార్లు కక్షను పెంచారు. 5వ భూ కక్ష పూర్తయిన అనంతరం జాబిల్లి దిశగా ప్రయాణానికి గాను ఆగస్టు 1న ట్రాన్స్లూనార్ కక్షలోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్షలోకి చేర్చారు. క్రమంగా కక్షలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు. ఆ తర్వాత ఆగస్టు 17న ఈ వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయింది. సొంతంగా చంద్రుడి కక్షలో పరిభ్రమించింది. ఆ తర్వాత 2 సార్లు డీఆర్బిట్ ప్రక్రియలు చేపట్టి ల్యాండర్ను జాబిల్లి ఉపరితలానికి దగ్గర చేశారు. 41 రోజుల ప్రయాణం తర్వాత గతేడాది ఆగస్టు 23న విక్రమ్
విక్రమ్ ల్యాండర్ను విజయవంతంగా జాబిల్లి దక్షిణ ధ్రువంపై దించారు. అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా, రష్యా, చైనాకు సైతం అందరి ద్రాక్ష లాంటి జాబిల్లి దక్షిణ ధ్రువంపై భారత వ్యోమనౌక కాలు మోపి సరికొత్త చరిత్ర సృష్టించింది. కొద్దిసేపటి తర్వాత ల్యాండర్లో నుంచి ప్రజ్ఞాన్ రోవర్ ర్యాంప్ ద్వారా జాబిల్లిపై అడుగుపెట్టింది. అది అక్కడ అటూ ఇటూ తిరుగుతూ సల్ఫర్ ఉనికిని నిర్ధారించింది. ఘనీభవించిన నీటి సంకేతాల కోసం వెతుకుతోన్న క్రమంలో ఇతర మూలకాలను గుర్తించింది. రోవర్ తన పనులు పూర్తి చేసుకున్న తర్వాత దాన్ని ఇస్రో స్లీప్ మోడ్లోకి పంపింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, ప్రైవేటు కంపెనీలు జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఆసక్తి చూపడానికి బలమైన కారణముంది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో శాశ్వతంగా నీడ ఉండే గిన్నె ఆకారం వంటి క్రేటర్లలో గడ్డకట్టిన నీరు ఉండవచ్చనే అంచనాలున్నాయి. ఆ ఘనీభవించిన నీరు భవిష్యత్తులో వ్యోమగామి మిషన్లు చేపట్టినప్పుడు తాగునీటికి సంభావ్య వనరుగా లేదా రాకెట్ ఇంధనాన్ని తయారు చేయడంలో సహాయపడతాయని భావిస్తున్నారు. ఇందుకోసమే చందమామ దక్షిణ ధ్రువంపై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. అంతరిక్ష పరిశోధనలో 1960ల నుంచి క్రియాశీలకంగా ఉన్న భారత్ తన కోసమే కాకుండా ఇతర దేశాల కోసం ఉపగ్రహాలను ప్రయోగించింది. 2014లో అంగారకుడి చుట్టూ కక్షలో ఓ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టింది. చంద్రయాన్-3 విజయంతో మరింత ఉత్సాహంగా ఉన్న భారత్, అమెరికా సహకారంతో ఈ ఏడాది అక్టోబర్ లేదా అంతకంటే ముందుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తన మొదటి మిషన్ కోసం ప్రణాళిక చేస్తోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇప్పుడు భారత్తో మిషన్ చేసేందుకు సిద్ధమైందని సైన్స్ రచయిత పల్లవ్ బాగ్లా అన్నారు. కేవలం ఆర్టెమిస్ ప్రోగ్రాంతోనే కాకుండా నాసా, ఇస్రో సంయుక్త మిషన్లో భారత వ్యోమగాముల్లో ఒకరిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లాలని కూడా నిర్ణయించుకుందని పేర్కొన్నారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం, 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయులను పంపాలన్న ప్రధాని మోదీ సూచించిన లక్ష్యం దిశగా ఇస్రో అడుగులు పడుతున్నాయని చెప్పారు. భారతీయులను చంద్రునిపైకి తీసుకెళ్లగల భారీ లిఫ్ట్ రాకెట్ పై కూడా దేశం కృషి చేస్తోందని తెలిపారు. దానికి తోడు అంగారక, శుక్ర గ్రహాలకు సంబంధించిన మిషన్లను కూడా రూపకల్పన చేస్తోందని బాగ్లా చెప్పారు. చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత భారత్ ఆధునిక సూపర్ పవర్ గా మారిందని తెలిపారు. ఇప్పుడు చాలా మంది భారతీయులు కేవలం వ్యోమగాములుగానే కాకుండా అత్యంత సవాల్తో కూడుకున్న అంతరిక్ష సాంకేతిక రంగంలోకి ప్రవేశించాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. That particular soft landing opened many doors for India's space agency. India's Prime Minister Shri Narendra Modi subsequently tasked the Indian Space Research Organization to make an Indian space station by 2035 and to land an Indian on the moon by 2040. The glorious success of Chandrayaan-3 mission, which soft landed closer to the south pole of the moon, has literally opened the floodgates for India for exploring the solar system and beyond. మరోవైపు చంద్రయాన్-3 జాబిల్లిపై అడుగుపెట్టిన 2 వారాలలోపే సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఆదిత్య L1ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. భూమి నుంచి దాదాపు 9,30,000 మైళ్ల దూరంలోని లంగ్రాంజ్ పాయింట్కు ఈ ఏడాది జనవరిలో చేరుకుంది. ఆ తర్వాత L1 కేంద్రంలో స్థిరపడ్డ వ్యోమనౌక అక్కడే కక్షలో తిరుగుతూ సూర్యుడిని అధ్యయనం చేస్తోంది. ఈ విజయాలతో జోష్లో ఉన్న ఇస్రో సౌర వ్యవస్థ, ఆ వెలుపల పరిశోధనలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.